తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల కోసం అన్నదాతల ఆందోళనలు ఆగటం లేదు. చాలా జిల్లాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డెక్కారు రైతులు. రోజుల తరబడి ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల అకాల వర్షాలకి వడ్లు తడిసి ముద్దైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనండి మహాప్రభు అంటూ రోడ్డెక్కుతున్నారు రైతులు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రాజమ్మ తాండాలో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. కాంటా వేసి ధాన్యాన్ని తీసుకెళ్లలేదన్న ఆవేదనతో నరేష్ అనే రైతు ధాన్యానికి నిప్పు పెట్టాడు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోమటిపల్లిలో అన్నదాతలు ధర్నాకు దిగారు. వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో రైతుల ఆక్రోశం కట్టలు తెంచుకుంది. కొనుగోళ్ల కోసం ఇంకెన్నాళ్లు ఎదురుచూపులు అంటూ ఆందోళనకు దిగారు రైతులు. వేమనపల్లి రహదారిని దిగ్బంధించారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో వర్షం పడడంతో 20,000 క్వింటాళ్ల విలువ చేసే మొక్కజొన్న తడిసి ముద్దైపోయింది. కుక్క కన్నా అసమానం అయిపోయింది మా బతుకు. ఎట్లు ఉండాలి ఇప్పుడు రైతులు ఎక్కడ అక్కడ గజ 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 గజానికి ఈ కష్టానికి బతకలేదు సార్. ఇక మాట్లాడు తడిచినాయి నేను గోనాన్ని ఆలంటాడు. ఇక నేను రాబట్టి వచ్చి పండబట్టినా ఎన్ని రోజులు వండాలి నేను. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో రోడ్డుపై వడ్లు పోసి నిరసన తెలిపారు రైతులు. ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యం చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినా సరే అధికారులలో మాత్రం చలనం లేదని వాపోయారు రైతులు.